అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పులిహోర పొడి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు అండి. చాలా ఈజీ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఎక్కడికన్నా ఊరు పట్టుకెళ్ళాలన్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అది కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళకి కూడా పొడి పాడవకుండా ఉంటుంది. ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తినొచ్చండి. చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుని అప్పుడు రైస్ కలుపుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదంటే ఇలాగే పొడి చేసుకున్న తర్వాత పోపు కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది టేస్ట్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. పులిహోర పొడి కోసం కావలసినవి: ఒక కప్పు చింతపండు తీసుకోవాలండి, గింజలు ఇవేమీ లేకుండా నీట్గా. అలాగే వేరొక కప్పు పల్లీలు, అరకప్పు పచ్చిశనగపప్పు, 1 స్పూను నువ్వులు తీసుకోవాలండి. అలాగే కారం తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. అలాగే 1 స్పూను 2 స్పూన్ల వరకు పోపుకి పొడిలోకి కూడా మినప్పప్పు, అలాగే పోపుకి ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే పోపు కోసం పల్లీలు, కరివేపాకు, ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. పోపులోకి పొడిలోకి కూడా వాడచ్చు. నేనైతే పొడిలోకే వేసాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఏమీ లేకుండా డ్రైగానే వేపుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకుని ఖచ్చితంగా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అదే ప్లేట్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు తీసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అదే ప్యాన్లోకి ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇవి కారం తగ్గట్టు తీసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న దాని విధానాన్ని బట్టి కారం ఉంటుందండి. ఇవి కూడా లైట్గా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, ఆవపొడి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొద్దిగా జీలకర్ర, అలాగే జీడిపప్పులండి. పోపులో వేయట్లేదు, నేను పొడిలోనే వేస్తున్నాను. పొడి కమ్మగా చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ఇలా జీడిపప్పులు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకోవాలండి. దింపేసే ముందు నువ్వులు వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేయొద్దు, మాడిపోతాయి. ఇలా నువ్వులు వేసిన తర్వాత అవి కూడా అన్నీ కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లోకి పచ్చిమిర్చి అండి. ఇవి కూడా బాగా డ్రైగా వేపుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం లేనిదే పులిహోర లేదండి. ఇవి వేస్తే చాలా బాగుంటుంది. ఇవి కూడా లైట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసి, చింతపండు కూడా తడి ఏమన్నా ఉంటే పోతుందండి. అందుకనే చింతపండు కూడా లైట్గా వేపుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కలిపి పౌడర్ పట్టుకోవాలండి. మరి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, బరకగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా సరిపడా ఉప్పు వేసిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇంట్లోనే ఉన్న వాళ్ళైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. లేదంటే టైం లేదు అనుకునే వాళ్ళు ఇలా పోపు కూడా ఒకసారి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు పులిహోర. ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు. ఇలా వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇవి వేయటం వల్ల ఏమీ పాడవదండి, టేస్ట్ బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ అండి, 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత పోపుకి కొద్దిగా ఉప్పు కావాలండి, అందుకని చిటికెడు కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పల్లీలు కూడా ఉన్నాయి కదా, ఉప్పు పొడిలో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలండి. పోపుకి పట్టాలి కదా ఉప్పు, అందుకని కొంచెం వేసాను. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇలా పౌడర్ పట్టుకున్న పులిహోర పొడి వేసేసుకుని ప్యాన్లోకి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే, టైం లేదు అనుకునే వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీ, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా చేసి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.